తాను జ్యూస్ తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు వివేక్, ఏంటి డార్లింగ్ నా కోసమేనా జ్యూస్ అనగానే, అబ్బా ఆగండి, మీకోసం కాదు మా అత్తయ్య గారి కోసం జ్యూస్ తీసుకొస్తున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే, ఏంటి టోన్ మారింది, అత్తయ్య గారు అంటున్నావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అబ్బా మీరు ఆగండి, ఒక నిజం చెప్పించాలంటే ఆ మాత్రం ఉండాలి, ఇక్కడే ఉండండి అని చెప్పి ఇక జాను ఏమో దేవ్యాని దగ్గరికి వెళ్తుంది. ఇక దేవ్యాని ఏమో నొప్పులతో అల్లాడుతూ ఉంటుంది. అప్ప అమ్మ అనుకుంటూ, ఇదిగోండి అత్తయ్య గారు జ్యూస్ అని చెప్పి జాను ఇవ్వడంతో, టైంకి తెచ్చావు జాను, చాలా నీరసంగా ఉంది, అసలు మనీషా మామూలుది కాదు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటే, ఇక మనీషా గురించి అడుగుదామని చెప్పి జాను, ఏమైంది అత్తయ్య గారు ఏమైంది అని చెప్పి అనగానే ఇక దేవి అని చెప్తుంది, ఆ మనీషా నన్ను కొట్టింది అనగానే ఇక అప్పుడు జాను, ఏంటి అత్తయ్య గారు అసలు మీరు ఆ మనీషాకి ఎంత సహాయం చేశారు, మిమ్మల్ని కొట్టిందా, అసలు మీరు లేకపోతే ఆ మనీషా ఇంట్లో అడుగు పెట్టేదేనా, అసలు తన మెడలో తాళి చూసుకునే ఇదంతా పొగరు తనకి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను దేవ్యాని రెచ్చగొట్టడానికి ఇలా చెప్తూ ఉంటుంది, అత్తయ్యగారు రాత్ర మీకు మనీషాకి గొడవ జరిగిందని నాకు తెలీదు, అయితే అప్పుడే నేను మనీషాని చూశాను, తన మెడలో తాళిని చూస్తూ తన మెడలో తాళిని అడ్డు పెట్టుకుని ఇలా అంటుంది, మిమ్మల్ని తన్ని తరిమేస్తానని చెప్పి అంటుంది అని చెప్పి జాను అన్నంతో, ఏంటి అది నన్ను తరిమేస్తుందా, అసలు దాని గుట్టు నా దగ్గర ఉంది, ముందు నేనే దాన్ని తన్ని తరిమేస్తాను, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక దేవ్యాని కోపంగా మనీషా దగ్గరికి వెళ్తుంది. దేవ్యాని వెళ్ళగానే జాను నవ్వుకుంటూ ఉంటుంది. మరోపక్క మనీష తన రూమ్లో ఉంటే ఇక దేవ్యాని వచ్చి, ఏయ్ మనీషా నీకెంత ధైర్యం ఉంటే నన్ను తన్ని తరిమేస్తానంటావా అని చెప్పి అనగానే అప్పుడు మనీష, అబ్బా ఆంటీ ఇందాక నుంచి పిచ్చి పట్టిన వారిలాగా ఒక్కటే ఏంటి ఆంటీ మళ్ళీ వచ్చారు, పోండి అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఏయ్ ఇది నా ఇల్లు, నన్ను పొమ్మంటావా అని చెప్పి దేవ్యాని అంటుంది. దేవ్యాని అంటుంది, అసలు నీ మెళ్ళో తాళిని చూసుకునేగా అంత పొగరు, అసలు నేను లేకపోతే నీ మెళ్ళో తాళి పడేదా అనగానే, అక్కడికేదో మీరే దగ్గరుండి మిత్ర చేత తాళి కట్టించినట్టు మాట్లాడుతున్నారేంటి అని చెప్పి మనీషా అంటుంది. దేవ్యాని, అక్కడికేదో మిత్ర కట్టినట్టు వేషాలు వేస్తున్నావేంటి, నువ్వే కట్టుకొని నాటకాలు ఆడుతున్నావు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనీషా, ఆంటీ మెల్లగా మాట్లాడండి ఆంటీ అందరూ వినేస్తారు అని చెప్పి అనగానే, వింటే విన్నారు, నాకేంటి నాకని భయమా అని చెప్పి అంటుంది దేవ్యాని. అప్పుడే అటువైపుగా వెళ్తున్న వివేక్ జాను ఇక పక్కన నించొని డోర్ దగ్గర వింటూ ఉంటారు. ఇక ఇటు పక్క దేవ్యాని అంటూ ఉంటే మనీషా అంటుంది, ఆంటీ కొంప ముంచకండి ఆంటీ మెల్లగా మాట్లాడండి అనగానే, కొంపలు ఉంచడానికి వచ్చింది నువ్వే, అసలు నీ వల్ల మిత్ర లక్ష్మి జాను వివేకులు విడిపోయేవాళ్ళు కదే అని చెప్పి దేవ్యాని అంటుంది. కట్టతోని ఆ సరియు నోరు ముయించినట్టు కాదే, నేను నా నోరు ముయ్యను అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఆంటీ ఇందాక మీరు ఆ బాదం పాలు తాగి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, సైలెంట్గా ఉండండి అనగానే, ఏంటి సైలెంట్గా ఉండేది, నువ్వో నేను తేలిపోవాలి అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అదే టైంకి లక్ష్మి వస్తుందన్నమాట జాను వాళ్ళ దగ్గరికి. ఏమవుతుంది అక్కడ అని చెప్పి అనగానే, నిజాలన్నీ బయటకు వస్తున్నాయి వదిన, నువ్వు కూడా చూడు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక ముగ్గురు నించొని చూస్తూ ఉంటారు. సరియు లాకర్లో నీ బండారం బయట పడినంత వరకే నీ వేషాలు, అసలు నీ తాళి చూసుకొనే అంత పొగరు అనగానే అప్పుడు మనీషా, నన్ను నా తాళిని ఎవరు ఏం చేయలేరు అని మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని, ఎవరో ఏంటో చేసేదేంటే, నీ మెళ్ళ తాళి టుపుక్కుమని నేను తెంపేస్తాను అని చెప్పి తెంపేసి చూపిస్తుంది. దేవ్యాని అంటుంది, చూసావా మిత్ర వేసిన 3 వేళ్ళు అయి ఉంటే ఈ 3 ముళ్ళు తెగి వచ్చేవే కాదు, నువ్వు వేసుకున్నావు కాబట్టి ఇంత ఈజీగా వచ్చాయి అని దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనీషా, ఎంత పని చేశారంటే మిమ్మల్ని ఏం చేసినా తప్పలేదు అని మనీషా అంటుంది. నువ్వు నన్ను ఏం చేయలేవే, వెళ్ళి నీ దిక్కున పొచ్చేటో చెప్పుకోపో అని చెప్పి దేవ్యాని తాళిని లక్ష్మి కాళ్ళ దగ్గరికి విసిరేసి దేవ్యాని వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మనీషా రూమ్లోకి వివేక్ జాను లక్ష్మి వస్తారు. ఇక లక్ష్మి ఆ తాళిని చూపిస్తూ, ఏంటి మనీషా నువ్వు కట్టుకున్న తాళి తెగి పడిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది. కట్టుకోవడం ఏంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు వివేక్, మొత్తం అంతా మేము చూసాము, చోలారా విన్నాం కూడా అని చెప్పి జాను వివేక్లు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే ఏం జరిగింది అని చెప్పి రూమ్లోకి కింద అలాగే పంతులు గారు వస్తారనమాట. ఇక లక్ష్మి చేతిలోంచి తాళి తీసుకొని మనీషా, ఆంటీ నా తాళి తెగిపోయింది ఆంటీ అని చెప్పి అనగానే అప్పుడు పంతులు గారు, తప్పమ్మా తెగిపోయింది అనకూడదు, పెరిగిపోయింది అనాలి, అయినా చాలా అరిష్టం అమ్మా ఇలా తాళి పెరిగిపోతే అని చెప్పి అనగానే, ఏమన్నా దోష నివారణకి ఏమైనా ఉందా పంతులు గారు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అరవింద. ఇక అప్పుడు అరవింద అడగడంతో పంతులు గారు, ఏముందమ్మా రేపు గౌరీ వ్రతం చేస్తే సరిపోతుంది, ఇక ఆ టైంలో వ్రతం చేశాక మిత్రగారి చేత ఈ మనీషా మేడ తాళి కట్టించేస్తే సరిపోతుంది అని చెప్పి అనగానే ఇక మనీషా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇక అప్పుడు దేవి అని అరవింద చెప్తుంది, సరే పంతులు గారు రేపు ఎటు హోమం పెట్టుకున్నాం కదా, ఇక హోమంకి ముందే ఈ వ్రతం కానిచ్చేద్దాము, అందరూ రేపు వ్రతానికి కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ
ఆ తర్వాత ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఏమో ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క మనీష ఏమో సరియు అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఇక మనీష వెళ్ళి సరియుని కలుస్తుంది. సరియు పక్కన పిఏ కూడా ఉంటాడు. ఇక సరియు అంటుంది, ఏంటి మనీష అంతా సడన్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసావేంటి అనగానే ఇక మనీష అంటుంది, నా గురించి నీకు తెలిసిన సీక్రెట్స్ అన్నీ నీలోని సమాధి కావాలి, దానికి నేను ఇస్తున్న ఫీజు అనుకో. ఆఫ్కోర్స్ నువ్వు నా ఫ్రెండ్వే, కానీ ఇది అదే అది ఇదే కదా అందుకే అని చెప్పి అంటుంది మనీష. సరే అయితే చెప్పు, నువ్వేం చేయమంటే చేస్తాను, ఈ సరియు సదా నీ సేవలో అని చెప్పి సరియు అంటూ ఉంటే అప్పుడు మనీష, రేపు మిత్ర నా మెళ్ళ తాళి కట్టబోతున్నాడు. అయితే రేపు వ్రతానికి ముందే మేము కంకణాలు కట్టుకుంటాము. అయితే దానికి ముందే నువ్వు అదిగో ఆ లక్కీని కిడ్నాప్ చేయాలి. లక్కీ కిడ్నాప్ చేస్తుందంటే ఇక ఏముంది, ఆ లక్ష్మి ఖచ్చితంగా మన మాట వింటుంది. సో లక్ష్మి చేతుల మీదుగా మిత్రకి నాకు పెళ్లి జరగాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సరియు, సరే అయితే రేపు మీరు కంకణాలు కట్టుకున్నాక చెప్పండి, ఈలోపు నేను ఆ లక్కీని కిడ్నాప్ చేస్తాను. ఇక లక్ష్మి ద్వారానే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను అని చెప్పి అంటుంది సరియు. పెళ్లి నాపేది ఆ లక్ష్మే కాదు, ఇంకొకరు ఉన్నారు అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇంకెవరు అని సరియు అడుగుతుంది. అదిగో ఆ దేవి అని ఆంటీ అనగానే, అదేంటి దేవి అని ఏంటి, మన పార్టీయే కదా అని సరియు అంటూ ఉంటే నైట్ అంతా మారిపోయింది, అసలు ఆ పాములతోని కనిపించాలని చూసావు కదా, అప్పటి నుంచి అంతా మారిపోయింది అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక అప్పుడు పిఏ రాజు అంటాడు, కంగారు పడకండి మేడం, మా మేడం ఆల్రెడీ యాంటీడోస్ తీసుకున్నారు, ఇదిగోండి అని చెప్పి అనగానే, థ్యాంక్ యూ సరియు, నా కోసం ఈ యాంటీడోస్ తీసుకొచ్చావు, ఈ డోసు మళ్ళీ ఆంటీకి తాగిస్తే మళ్ళీ నార్మల్ అవుతుందా, ఎప్పుడులాగా ఉంటుందా, నాకు సపోర్ట్ చేస్తుందా అని మనీష అంటూ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనగానే, సరే అయితే ఇంటికి వెళ్ళగానే ఆంటీతోని నేను ఏదో ఒక దాంట్లో కలిపేసి తాగి చేస్తాను, అసలు ఆంటీతో పడలేకపోతున్నాను, సరే వెళ్ళొస్తాను అని చెప్పి మనీష అక్కడి నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక మిత్ర అలాగే వివేక్ మాట్లాడుకుంటూ ఉంటారు. వివేక్ అంటాడు, అన్నయ్య ఈరోజు హోమం మాత్రమే జరగాలి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు, అసలు జరిగింది ఏంటి, నిజం ఏంటనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి వచ్చి ఆ నిజం ఆ సరియుకు తెలుసండి అని చెప్పి అంటుంది. అప్పుడు వివేక్ అంటాడు, కానీ సరియు ఎలా నోరు విప్పి నిజం చెప్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మిత్ర అంటాడు, మనీషా గురించి అన్ని నిజాలు సరియుకు తెలిసినట్టే సరియు గురించి మొత్తం అంతా ఆ పిఏ రాజుకు తెలుసు. ఇక ఆ పిఏ రాజు ఎప్పుడు ఆ సరియు పక్కనే ఉంటాడు కాబట్టి ఆ పిఏ రాజు ద్వారా నోరు ఇప్పించాలి, నిజాలన్నీ బయట పెట్టించాలి, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి మిత్ర చెప్తాడు. ఇక ఐడియా వినగానే ఇక ఆ ఐడియా మనకి మిగతా వినిపించరు. ఇక వివేక్ వినేసి ఈ ఐడియా అయితే సూపర్గా ఉంది, అనుకున్నట్టు జరిగితే మొత్తం అంతా మనకి అనుకున్నట్టుగా అనుకూలంగా జరుగుతుంది అని చెప్పి వివేక్ అంటాడు. తర్వాత ఇక పిల్లలు ఇద్దరు జున్నులకి ఆడుకుంటూ ఉంటే అక్కడికి మనీష 2 బెలూన్స్ తీసుకొని వస్తుంది. ఏ పిల్లలు బెలూన్స్ చూసారా ఇవి అనగానే, నువ్వు ఎప్పుడు బెలూన్స్ చూడలేదా అని చెప్పి పిల్లలు అంటారు. ఇదిగో ఈ బెలూన్ పైన ఏం రాస్తుందో చూడండి అని చెప్పి మనీష అనడంతో ఇక బెలూన్ పైన ఏమో మిత్ర అలాగే మనీష అని రాసుంటుంది. అసలు ఇలా రాసావేంటి, మా నాన్న పేరు నీ పేరు అని చెప్పి పిల్లలు ఇద్దరు చెరో బెలూను పగలగొట్టేస్తారు. ఇక అప్పుడు మనీష అంటుంది, మిమ్మల్ని ఇలా కాదు, బయట బెలూన్స్ అబ్బాయి అమ్మాయి అతను దగ్గర చాలా బెలూన్స్ ఉన్నాయి, ఆ బెలూన్స్ అన్ని కొనేసి ఆ బెలూన్స్ మీద నేను పేర్లు రాస్తాను, ఇక మా ఇద్దరు పేర్లు అందరికీ ఊరంతా తెలిసేలాగా గాల్లో ఎగరేస్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటే, అలా ఏం జరగనేమో, బయట ఉన్న బెలూన్స్ కూడా మొత్తం అంతా పగలు కొట్టేస్తాము అని చెప్పి జున్నులకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడున్నాడు ఆ బెలూన్స్ అబ్బాయి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పి ఇంట్లో ఉన్న మనీష అనుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలిద్దరు అటు ఇటు చూస్తూ ఉంటే వెనకాల నుంచి ఒక అతను ఇక ఇద్దరికి మత్తు మందు పెట్టేసేసి సృహ కోల్పోయేలా చేస్తాడనమాట. ఇక తీసుకెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని సరియు బయట కార్లో ఉంటుందన్నమాట, కార్లో కూర్చోబెట్టేస్తారు. పిల్లలిద్దరు సృహ తప్పిపోతారనమాట. ఇక సరియు పిల్లలిద్దరు ఫోటో తీసి ఇక వెంటనే లక్ష్మికి కాల్ చేస్తుంది. ఏంటి లక్ష్మి, ఒంటరిగా ఉన్నావా, ఎవరైనా పక్కన ఉంటే పక్కకు వచ్చి మాట్లాడు, ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి అనగానే, ఎందుకే నువ్వెవరు అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను ఎవరైనా తర్వాత చెప్తా కానీ నీకు ఒక ఫోటో పంపిస్తాను చూడు అని చెప్పి పిల్లలిద్దరు ఫోటో పంపిస్తుంది. నా పిల్లలు నీ దగ్గరికి ఎలా వచ్చారు అని చెప్పి ఫోటో చూసి లక్ష్మి అంటూ ఉంటే, పిల్లలు ఎలా వచ్చారు అవన్నీ ఎందుకు, టైం వేస్ట్, నేను చెప్పినట్టు చేయలేదనుకో పిల్లలు శాశ్వతంగా పైకే పోతారు. ఇప్పుడైతే ప్రతి క్షేమంగానే ఉన్నారు నా దగ్గర, కాకపోతే స్పృహ తప్పిపోయి ఉన్నారు. ఇక ఫోటోలో పక్కన చూడు, ఒక ఇంజెక్షన్ ఒక మత్తు మందు కూడా ఉంది, అది కనుక ఇచ్చాననుకో పుట్టుకుమని మీ ఇద్దరు పిల్లలు గాల్లో ప్రాణాలు ఉంటాయి, నీ ఇష్టం మరి అనగానే, నా పిల్లల్ని ఏం చేసావంటే నేను నూరుకోపెట్టాను అని చెప్పి మా లక్ష్మి అంటూ ఉంటే, సరే అయితే నీ పిల్లల్ని ఏం చేయకూడదంటే నేను చెప్పినట్టు చేయాలి, అయితే నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కాదు, వెళ్ళిపోయే ముందు మిత్రకి తోడుగా మనీషానిచ్చి పెళ్లి చేయాలి, ఇక వాళ్ళిద్దరిని కలిపేసి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు అనుకో శాశ్వతంగా, అప్పుడు నీ పిల్లల్ని దగ్గరికి వస్తారు, ఏంటి డీలా అని చెప్పి ఎవరికైనా చెప్పావనుకో నీ పిల్లల్ని చంపి పడేస్తాను, తర్వాత నీ ఇష్టం, నేను చెప్పినట్టు మనీషాకి మిత్రకి పెళ్లి చేసి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి ఇక సరియు ఫోన్ పెట్టేస్తుంది. సరియు లక్ష్మి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే దూరంగా మొత్తం మనీష వింటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక మనీష పక్కన రావడంతో ఇక లక్ష్మి ఫోన్ పెట్టేశాక వచ్చి మనీషాని చంప మీద కొడుతూ ఉంటుంది. నా పిల్లల్ని ఏం చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను ఇంట్లోనే ఉన్నాను, నీ పిల్లల గురించి నాకేం తెలుస్తుంది అని చెప్పి మనీష
నువ్వు కొడితే నీ పిల్లలు వస్తారా లక్ష్మి, పోతారు కానీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, మర్యాదగా చెప్తావా లేదా, ఆ కిడ్నాపర్ నీ పేరే చెప్పింది చెప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అయినా నేను కూడా ఇంట్లోనే ఉన్నాను కదా లక్ష్మి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇంతే అండి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది ఏంటనేది తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.